प्राप्ति नामानि ललितां रामप्रेरणस्थले ईजित्कार्ये वक्षस्थार्ये पार्श्वयोर्वे कामावसाय नामन्यतरञ्जवान् महीम्नि पारभूले विश्वे सुनिश्चितः राजमाने धर्मज्ञे खण्डिकाय सुधानौ अनगाद्य अनगादेवी प्राणिष्ठविराजितौ चपञ्चरतां रामा दुरात्मा गुरुमार्ग प्रवर्तकौ इदగ్గర చిత్రాలు ఉన్నాయి కదా వెనకల్లో పెట్టుకోండి కొన్ని పట్టుకోండి ఇట్లా చెప్పినప్పుడు ఆ దేవత పరిస్థితులు వేసుకుంటాండి ఈశాన్యమున హరిముడును ఆగ్నేయమున లగిముడును నైరుత్యమున ప్రాప్తియు వాయువ్యమున ఆకాశమును ఎడమ కుడి భాగములందు ఈజిత్కుడను వతిత్కుడను వెనుక భాగమున అంగరక్షకుని వలె కామావసాయితయు దత్తస్వామి పాదముల దగ్గర మహిముడను ఇట్లే 8 దళముల 8 మంది నిత్యము నిలచి ఉండగా ఆ దళముల మధ్య గల కొలువు తీరుండు శ్రీ గురు సాంప్రదాయ ప్రవర్తకులకు అనగా దంపతులను ప్రాణములతోనూ చేష్టలతోనూ ఒప్పుచు మీ కుటుంబం పెట్టుకోండి మీ హృదయమునందు నా హృదయమునందు ధరించెదురుగాక అనివాది కులదేవత పరివృత శ్రీ అనగాలక్ష్మి సమేత శ్రీ అనగస్వామి నమో నమః సుఖం చర దిక్కంతు స్వాహ ప్రాణ పెట్టుకోండి ఇప్పుడు ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్తు దత్తస్వామి శిరోభవ అనదోభవ భూమోభవ ధర్మోభవ దత్తస్వామి శిరాసనం గురు జయ గురు దత్తస్వామి సర్వ జగన్నాథ యావత్ పూజ అపానకం నావత్వం ప్రీతిభావేన కుంభేస్మిన్ సన్నిధిం గురు. కుంభం అంటే ఫలితాలు అన్నమాట, యంత్రం అంటే పేపర్. మనం యంత్రంతో యంత్రంలా అట్లా కుంభేస్మిన్ సన్నిధిం గురు సర్వలోకములకు ప్రభువుకు శ్రీ అనగాలక్ష్మి సమేత శ్రీ అనగస్వామి పూజ పూర్తి నలువరకు ప్రీతిభావముతో నీవి కలసములందు సన్నిధి వేసి జై గురు దత్త పండిత్యాహం దత్తాత్రేయుడు మీటింగ్ వస్తే ఎట్లా పూజ చేస్తారు? దేవుడే మీటింగ్ వచ్చినప్పుడు సింహాసనం పెడతారు.
మన మనస్సే ఆసనం కానీ ఇక్కడే మాలో ఉంటావయ్యా ఎందుకంటే ఆసనం తీసుకున్నాం పాలు తీసుకోండి. श्री गणेशाय नमः श्री सरस्वती नमः श्री पार्वती सरस्वती गुरुदत्तात्रेय जय गुरुदत्ता, श्री गुरुदत्ता, जय गुरुदत्ता, श्री गुरुदत्ता, जय गुरुदत्ता, श्री गुरुदत्ता, श्री गुरुदत्ता, श्री गुरुदत्ता, जय गुरुदत्ता, जय गुरुदत्ता, श्री 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 गुरुदत्ता,
సాక్షాత్ మహావిష్ణు. ఆయన సాక్షాత్ అక్కడే మనం ఎక్కువ ఉన్నాడు. అంతకంటే ఇక్కడ మనం ఎంత పట్టం చేసుకున్నాం. అసలు 3 మార్లు గోవింద చెప్పండి. అనగాష్టం కదా మొదలు పెట్టుకున్నాం. 7 మండలవాడ వెంకటరమణ గోవింద పూజ అంతా అయిపోయిందమ్మయ్య. స్వామివారి కథలు 3 ఉన్నాయి. ఆ కథలు చెప్తున్నాను వినండి. దత్తాత్రేయుడు వారు ఎవరో రచించారో విశేషంగా ఉన్నాయి. అందులో కూడా మీకు ఒక విశేషం చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో టీవీలు ఉంటాయి, అందరికీ ఉన్నాయి కదా టీవీలు. సీరియల్ చూస్తారు. మన ఇంట్లో ఏం చేస్తున్నాం, శ్రీదత్త దర్శనం సినిమా అనేది స్వామీజీ గారు సినిమా చేశారు.
దత్తాత్రేయ స్వామి గురించి ఆ మహిమ గురించి కూడా అరగంట సేపు కేటాయించుకోండి చూడండి. ఆ యొక్క దత్తాత్రేయ వ్రతం చేశాం కదా, దాని మహత్యం దత్తాత్రేయ వారు కాపాడేది అన్ని విషయాలు ఒక అరగంటలో చూడొచ్చు. అర్థమైందా? ఎవరో చెప్పండి చేతులెత్తండి. గురుదేవ, పూర్వం జంబాసురుడి చేతిలో, జంబాసురుడు రాక్షసుడున్నాడయ్యా, ఆయన చేతిలో దేవతలందరూ ఓడిపోగా జంబాసురుడు రాక్షసుడు, దేవతలేమో ఉన్నారు భాష, దేవతలకి రాక్షసులు ఓడిపోవాలి కానీ వీళ్ళు ఓడిపోతారు. అది జంబాసురుడి చేతిలో దేవతలందరూ ఓడిపోగా, మీరు అక్కడ చూడండి, చూసుకోండి, దేవతలందరూ ఓడిపోగా ఆ దత్తాత్రేయ స్వామి వారు ఆ రాక్షసులను ఓడించి ఆ ఇంద్రాది దేవతలను రక్షించడానికి వెళ్ళింది. మరి దత్తాత్రేయ వారు యుద్ధం చేశారా లేక యోగ బలముతో గెలిచారా? మరి ఆ యుద్ధం చేశారా లేక యోగ బలముతో గెలిచారా? నాకు వికృతంగా ఉన్నది. ఆ విషయాలన్నీ చెప్తాను, వినుమన్నాడు. గురుదేవుడు పలుకుతున్నాడు. అస్సా పంచపాండవుల్లో మొదటివాడైనటువంటి ధర్మరాజు కూడా ఈ విషయమనే శ్రీకృష్ణ పరమాత్మని అడిగాడు. ఆ విషయాలని చెప్తాను, వింటున్నాడు. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, మనందరికీ తలరాజవారు ఎవరయ్యా? తలరాజేవారు బ్రహ్మగారు పుత్రుడైనటువంటి ఎవరు? అత్రి మహర్షి. అత్రి మహర్షి భార్య పేరేమి? అనసూయ. అత్రి మహర్షికి అనసూయమ్మకు దత్తాత్రేయ స్వామి వారు విష్ణు అంశులు జన్మించారు. వారికి చాలా కాలం మహాయోగులు దత్తాత్రేయ స్వామి వారు అత్రి మహర్షికి అనసూయమ్మకు జన్మించారు. ఆ దత్తస్వామి వారికి ఆ దత్తాత్రేయుల వారు ఈ లోకం సాటి లేదని వచ్చింది. ఆయనకు అనఘాదేవిను సహ ధర్మశాలి భార్య కలదు. ఆమెకు 8 మంది కొడుకులు తల్లి. చుట్టూ 8 మంది కొడుకులు ఉన్నారయ్యా. మధ్యలో అనఘా స్వామి వారు, ఇక్కడ సాక్షాత్ మహావిష్ణువు. ఇక్కడ ఉండేది అనఘాదేవి అమ్మవారు. ఆ అనఘాదేవి సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారు. అనఘాదేవి అంటే మాకు తెలియదు. దుర్గమ్మ అంటే తెలుసు, లెక్కించే అమ్మవారు అంటే లక్ష్మీదేవి తెలుసు, చదువు చెప్పే అమ్మవారు అంటే సరస్వతి తెలుసు, అన్నం పెట్టే అమ్మవారు అంటే అన్నపూర్ణేశ్వరి తెలుసు. పంచగామత్యమ్మ తెలియదు. అనఘాదేవి అంటే కొంతమంది తెలియదు. అటువంటి సాక్షాత్ అనఘాదేవి అంటే మహాలక్ష్మి. అనఘాస్వామి అంటే సాక్షాత్ మహావిష్ణువు. అక్కడ ఉండేది అత్రి అనఘాస్వామి రామయ్యంతో ఉన్నారు. ఇక్కడ ఆయనకు అష్టపుత్రులు ఉంటారు, 8 మంది పుత్రులు. ఆ కలశారాధన చేస్తున్నాం. ఆమెకు 8 మంది కొడుకుల తల్లి, దయ కలది, ఉత్తమ బ్రహ్మర్షి, గుణములు కలది. ఆ అనఘాస్వామి విష్ణు అంశతో ఉన్నారు. అనఘాస్వామి వారు సాక్షాత్తు విష్ణు అంశతో ఉన్నారు. అనఘాదేవి అమ్మవారు లక్ష్మీ అంశతో ఉన్నారు. ఇట్లు భార్యతో కూడి యోగాభ్యాసము చేయుచున్నారు. దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి జంబాసురుడిచే పీడింపబడిన దేవతలందరూ వచ్చి శరణు వేడిని. జంబాసురుడు దాన్ని తట్టుకోలేక బ్రహ్మగారు వరం ఇచ్చారయ్యా. ఎవరికే? జంబాసురుడు వరాలు. ఆ వరాలు ఏమడిగితే ఇచ్చేశాడు అనమాట. ఆయన అడిగితే వరాలు ఇచ్చేశాడు. ఈ బ్రహ్మగారు వరాలు ఇచ్చారు, చెల్లుబాటు అవుతాయా లేదా ఇష్టమని అన్ని లోకాల్లో దండయాత్రలు అయినాడు. అన్ని లోకాలకు దండయాత్ర. సుమారు 1000 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది దేవతలకు. ఆ జంబాలు వీడవుడయ్యా, మనము దేవతలు ఎన్నుకొని మన దేవతా సత్రాలు ఎన్నుకొని మనం ఎందుకయ్యా మీకు భయపడిపోతున్నాం? మన బాణాలు ఉన్నది. చివరకు ప్రాణభయంతో కళాభూమి ఇచ్చారు. అయ్యా దేవేంద్రయ్య మేము నచ్చించిపోతున్నాము, మాకెవరు దిక్కు అని చెప్పి నాగమాసి అడిగాడు దేవేంద్ర. ఆ దేవేంద్ర వారు చెప్తారు, అధ్యాత్మిక ప్రవాదాల్లో కొలువై ఉన్నాడయ్యా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి. ఆయన సేవించినామంటే ఈ కష్టాలన్నీ పోతాయి. అప్పుడు అందరూ వెళ్ళారు, దేవతలందరూ వెళ్తున్నారు. దేవదేవా జగన్నాథ శంకు చక్ర గదాధర జన్మ దైత్యులచే ఓడిపోయి నిన్ను శరణు తెచ్చి అమ్ము కాపాడుము. ఓ బ్రహ్మర్షి, నీ పాద పద్మాల కన్నా వేరే గతి లేదు. దత్తస్వామి దగ్గరికి వెళ్ళారు. దేవదేవా జగన్నాథ శంకు చక్ర గదాధర జంబాసురుడు అనే
వచించుతో దాడి తట్టుకోలేక శరణు వచ్చి మమ్ము కాపాడుము అని తండ్రిని వేడుకున్నారు. ఓ బ్రహ్మర్షి, నీ యొక్క పాద పద్మాల కన్నా మాకు వేరే గతి లేదయ్యా, కావున నిన్ను ఆశ్రయించాము తండ్రి, మమ్ము రక్షింపుమని వేడుకున్నారు. దత్తస్వామి దగ్గర దేవతలు వేడుకున్నారు. అప్పుడు దత్తస్వామి వారు అలా దినాబలం విని అనగాదేవి అమ్మవారికి విలాసవతిగా శట్న చేతను. పిమ్మట దేవతలందరూ కూడా తమ ఆశ్రమంలోకి పంపి మీరు ఇక్కడ నిర్భయంగా ఉండండి పలికిరి. అంతలో వారు అంగీకరించి తృప్తిగా ఉన్నారు. అంతలో రాక్షసులు ఆయుధములు విసురుకొనుచు అతనికి వచ్చి విలాసవతి ఆకారంలో ఉన్న ఆ మధ్య అనగాదేవిని చూసి నీ విచ్చలముడి మీ పత్రం పట్టుకున్నాడు, పూలు పండ్లు కానుకలు ఇండు అని పలుకురి. అంతలో వారికి ఐశ్వర్యలక్ష్మి వారి నెత్తినెక్కెను. దత్తాత్రేయ స్వామి వారు తన ధ్యానాకి నేత్రంతో చూడగా చరంలో వారు కాలిపోయింది, అనగా సారగిరి లేండి. దత్తాత్రేయ స్వామి వారి ప్రభావం చే తేజోగీడులను, అనగాదేవి అమ్మవారి ప్రభావం చే లక్ష్మీగీడులను, ఆ మదపీడుదలకు రాక్షసులను వంటి సాగిరి. విష్ణులు పరిగములు త్రిశూలములు త్రిశూలమున్న ఆయుధములతో తమ్ము రక్షణగా రాక్షసు నిశ్చేతులై విడవా ఉంటుంది. ఇట్లు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభావం వల్ల ఆ రాక్షసులు దేవతల రత్నములచే రచించిరి. జంబాసుడు ఇంద్రుడి చేత మరణించరు. దేవతలు మునిపడి వలె తమ రాజ్యాలు పొందిరి. ఇటు దేవర్షులకు వారే దేవర్షులకు ఆ దత్తాత్రేయ స్వామి మహిమను అనుభవించిరి. అందరూ ఒకసారి చెప్పండి, జై గురుదత్త. ఇది అధ్యాయం. 2 కథలు ఉన్నాయి, ఇంకా 2 కథలు కలగండి వినండి. పిమ్మట దత్తాత్రేయ స్వామి సర్వలోకాలకి క్షేమము కలుగుటకై పిమ్మట శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సర్వలోకాలకి క్షేమము కలుగుటకై నిత్యము మనోవాకాయ కర్మలతో శుభప్రదమైన తపస్సు చేసును. చేతులు పైకెత్తి అడుగు తెలిసి భూమధ్యభాగమన దృష్టి నిలిపి శిలవలే పడ్డవలే నిశ్చలముగా 3000 సంవత్సరాల పాటు దత్తాత్రేయుల వారు బ్రహ్మోత్తరమును సమస్య చేసి అట్లు ఊసలేశురై రెప్పపాటు లేకుండా లోక సమాధిలో ఉండగా మహీపతి అనే నగరములో నేను పిలిచిన మధ్యలో రెప్పపాటు లేకుండా లోక సమాధిలో ఉండగా మహీపతి నగరంలో కార్తవీర్యాదుడు ఒంటరిగా వచ్చి రాత్రి పవలు ఏమరపాటు లేకుండా వినయముగా అవసరమా అట్లు లేకుండా యోగ సమాధిలో ఉండగా మహీపతి నగరంలో జై గురుదత్త చెప్పండి. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. కలుగుటకై నిత్యము మనోవాకాయ కర్మలతో సమస్సు చేసును. అట్లు వృద్ధి చేస్తే రెప్పపాటు చేయకుండా యోగ సమాధిలో ఉండగా మహీపతి నగరంలో కార్తవీర్యాదుడు ఒంటరిగా వచ్చి రాత్రింపవల్లి ఏమరపాటు లేకుండా వినయముతో కృషి చేసిన ఒళ్ళు వచ్చుతూ మనుషుల తగలు ఆ రాజు